సంక్రాంతి సీజన్ కోసం ఆర్టీసీ సిద్ధమైంది. పండుగ వేళ ప్రత్యేక బస్సుల్ని రెడీ చేస్తోంది. సిటీ బస్సుల బోర్డులు మార్చటమే కాదు, బస్ స్టేషన్ల లొకేషన్లు కూడా మార్చేసింది. ఇవాల్టి నుంచి ఆర్టీసీ అదనపు బస్సులు రోడ్డెక్కుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందడి మొదలైంది. అన్నిటికంటే ముఖ్యంగా హైదరాబాద్ నుంచి ఊళ్లకు వెళ్లాలనుకునే వాళ్లు ముందే ప్లాన్స్ ఫిక్స్ చేసుకున్నారు. రైళ్లు, బస్సుల్లో అడ్వాన్స్ రిజర్వేషన్లు కూడా చేసుకుంటున్నారు. సంక్రాంతి కోసం స్పెషల్ సేవలు అందించేందుకు టీఎస్ఆర్టీసీ కూడా రెడీ అయిపోయింది. సీజన్ ను క్యాష్ చేసుకునేందుకు తనదైన స్టైల్లో సెటప్ అంతా సిద్ధం చేసుకుంది. రెగ్యులర్ బస్సులకు తోడుగా మరో 2470 ఎక్స్ట్రా బస్సుల్ని నడపాలని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నిర్ణయించింది. మహాత్మా గాంధీ బస్ స్టేషన్, జూబ్లీ బస్ స్టేషన్, దిల్సుఖ్ నగర్, ఉప్పల్ రింగ్ రోడ్డు, ఎల్బీ నగర్, కూకట్పల్లి ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సుల్ని సంస్థ నడపనుంది. ట్రాఫిక్ రద్దీని తగ్గించుకునేందుకు ఇవాల్టి నుంచి 13వ తేదీ వరకు రెగ్యులర్, స్పెషల్ బస్సులు నడుపుతారు. ఖమ్మం, మహబూబ్ నగర్, పరిగి, వికారాబాద్, తాండూర్, జహీరాబాద్, సంగారెడ్డి వైపు వెళ్లే ప్రత్యేక బస్సులు ఎంజీబీఎస్ నుంచి వెళతాయి. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాల వైపు వెళ్లే ప్రత్యేక బస్సుల్ని జూబ్లీ బస్ స్టేషన్ నుంచి పంపిస్తారు. వరంగల్, కాజీపేట, యాదగిరిగుట్ట ప్రాంతాల వైపు వెళ్లే రెగ్యులర్, ప్రత్యేక బస్సులు ఉప్పల్ క్రాస్ రోడ్డు, ఉప్పల్ బస్ స్టేషన్ల నుంచి వెళతాయి. నల్గొండ వైపు వెళ్లే ప్రత్యేక బస్సులు దిల్సుఖ్ నగర్ బస్ స్టేషన్ నుంచి వెళతాయి. కర్ణాటక, మహారాష్ట్ర, విజయవాడ, గుంటూరు ప్రాంతాలకు సుమారు 140 బస్సుల్ని ఎంజీబీఎస్ నుంచి ఏర్పాటు చేశారు. కర్నూలు, అనంతపురం, చిత్తూరు, ఒంగోలు, నెల్లూరు వైపు వెళ్లే ప్రత్యేక సర్వీసులు సిబిఎస్ నుంచి వెళతాయి. విజయవాడ, గుంటూరులకు వెళ్లే స్పెషల్ బస్సులు ఎల్బీ నగర్ నుంచి స్టార్ట్ అవుతాయి. సంక్రాంతి రష్ ను తట్టుకునేందుకు ఎక్కువ బస్సుల్ని సిటీ శివారు బస్ స్టేషన్ల నుంచి అనుమతిస్తున్నారు. ఎంజీబీఎస్, జేబీఎస్ సహా అన్ని బస్ స్టాప్లకు లింక్ బస్సుల్ని నడుపుతారు.